హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము పొలంలో చెనిక్కాయలు వేయాలి అనేసి, అదే అండి వేరుశనగలు వేయాలి అనేసి మేము చెనిక్కాయలు వలుస్తున్నామండి. చూడండి, అక్కడ గమనించారా? మా ఆయన మా అత్తగారు కూడా వలుస్తున్నారు కదండి. చూడండి, గమనించారా? వీడియోలో ఒలుచుకొని అన్ని వర్షం వచ్చిందండి, అందుకనేసి ఒలుస్తూ ఉన్నామండి. కొన్ని ఒలిచేసాము, కొన్ని మిషన్కి అయితే ఆడించుకొని వచ్చామండి. ఒకటే అయితే ఒలచలేం కదండి, టైం లేదండి, మరి ఆరిపోతుంది అనేసి కొన్ని ఒలిచాము, కొన్ని మిషన్కి ఆడించుకొని అయితే వచ్చామండి. మీరు చూడండి, అన్ని ఒలిచేటివన్నీ నేను మా అత్త కలిసి ఇద్దరం అక్కడ తురుబొస్తున్నామండి. తొందరగా వెళ్ళిపోతాయి అనేసి, అయిపోతాయి కదండి తుప్పులన్నీ, అలా చేసుకోవాలండి. చూడండి, గమనించారా? వీడియోలో అట్లా పోస్తుండాలి. గాలి వచ్చినప్పుడే పోతాయండి. తొందరగా వెళ్ళిపోవాలంటే అట్లా గాలి రావాలండి. చూడండి, ఫాస్ట్గా అయిపోతుందంట అండి. తిరుగుదాం అత్త అంటే వద్దు, ఇట్లా పోద్దాం అనేసి పోస్తూ ఉన్నామండి. మా అత్త అక్కడ డిస్కషన్ చేస్తున్నాం. చూడండి, అక్కడ పాట పాడతారు కదండి, పొలిగా పొలిగా రా పొలిగా అనేసి మా అత్త చెప్తూ ఉన్నదండి. పాట పాడతారండి, వర్షం గాలి రావాలనేసి. వర్షం రాకుంటే అన్నీ ఒలిచేసేవాళ్ళమండి. వర్షం వచ్చేసింది అనేసి కొన్ని మిషన్ కూడా ఆడించుకొని వచ్చామండి. ఇవన్నీ అయితే మీ ఇంట్లో వాళ్ళందరూ మొలిచినటువంటి చెనిక్కాయలు. చూడండి, అట్లా అన్నీ వేరు చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ గమనించారా? నేను తుప్పులు మాత్రమే తీసుకొని పోయాలండి, శనగిత్తనాలు అయితే వేయకూడదండి. గమనించారా? వీడియోలో గాలి కోసం వెయిటింగ్ అండి మా అత్త. వీడియోలో చూడండి, గాలి వస్తూ ఉంటుంది. తొందరగా ఫాస్ట్గా అయిపోతాయి గాలి వస్తే మటుకు, రాకుంటే మటుకు లేట్ అవుతుందండి. ఈ సైడ్ గాలి రావడం వల్ల ఆ సైడ్కి వెళ్ళిపోస్తూ ఉన్నదండి మా అత్త. చూడండి, ఆల్మోస్ట్ సగం అయిపోయాయండి, ఇంకా సగం ఉన్నాయండి. చూడండి, ఫాస్ట్గా అయిపోతుందని ఇలా చేసామండి. చూడండి, మా ఇంటి చుట్టూ ఇంటి ముందర వచ్చేసి చూడండి ఎంత చిన్న చెట్టు, అన్ని చిన్న చెట్లే అండి. చూడండి, పచ్చగా ఉంది అండి వాతావరణం, గాలి బాగా వస్తున్నదండి. చూడండి, ఇది మా ఇంటి ముందర కాదండి, మా ఇంటికి అక్కడ ఉన్నాయి కొంచెం రోడ్డు ఉందండి పక్కనే, ఆ రోడ్లో అండి ఇది పోస్తున్నది. రోడ్లో అయితే గాలి వస్తుందని అక్కడ పోస్తున్నాము అండి మేము. చూడండి, ఆల్మోస్ట్ అలా అయిపోయికి వచ్చాయండి. అక్కడ నేను అన్ని ఇట్లా అనేసినాను, అన్ని తుప్పులన్నీ పక్కకు పెట్టాను, మా అత్తగారు వేస్తున్నానండి. చూడండి, ఇట్లా చేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. చెరగడం కంటే ఇది తొందరగా ఫాస్ట్గా అయిపోతుందండి వేరుశెనక్కాయలు వచ్చినప్పుడు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుందని, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా అండి. చూడండి, గాలి బాగా వస్తున్నది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చూడండి, గింజలన్నీ కిందకి అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయండి. వేరుశనగలు మా పొలంలో పండినటువంటి లాస్ట్ టైం వేస్తామండి. అవే మళ్ళీ ఇత్తనాలు కావాలనేసి కొన్ని అట్లా స్టోర్ చేసుకున్నామండి. అవే ఇప్పుడు ఒలిచామండి. మళ్ళీ కొనలేం కదా అండి, ప్రతిసారి కొని వేయలేం కదా అండి. అప్పుడు పండినట్టు కొన్ని అట్లనే స్టోర్ చేసుకున్నాము, అవే వేస్తున్నామండి. మేము వచ్చేసి ఎకరా 60 సేర్లు అట్లా వేస్తామండి, 60 సేర్లు వేస్తామండి. చూడండి, మళ్ళీ వచ్చేసి ఇక్కడ మా అత్త అన్ని ఉంటాయి కదండి, చెడిత్తనాలు బేసనాలు అన్నీ అట్లా వెళ్ళిపోతాయని అట్లా జల్లెడ తీసుకొని అట్లా పట్టుకోవాలి అండి. చూడండి, అక్కడ గమనించారా? వీడియోలో పడుతూ ఉన్నాయి. చూడండి, మా మామగారితో మాట్లాడుతూ పడుతూ ఉన్నదండి మా అత్త. చూడండి, అవన్నీ వేరు చేసుకున్న గింజలన్నీ ఇట్లా ఉంటాయండి. అక్కడ గమనించారా? పిక్లో మళ్ళీ అన్ని కొలుస్తున్నామండి, ఎకరాకి ఇన్ని అని చెప్పిన అది సేరండి. చూడండి, ఖచ్చితంగా కేజీ వస్తాయండి ఆ సేరుకి. 60 వేస్తామండి మేమైతే, 60 లెక్క ప్రకారం 60 తీసుకున్నామండి. మేమైతే ఎప్పుడు అట్లనే వేసేది. కొంతమంది 65 కూడా వేస్తారంటండి. చూడండి, అవన్నీ కొన్ని మిషన్ కాడించుకొచ్చిండేవి ఉంటాయి కదండి, అవి సపరేట్గా పెట్టుకున్నాము, ఇవి సపరేట్గా పెట్టుకుంటున్నాము అండి. చూడండి, ఇవన్నీ ఒలిచినట్టువన్నీ చూడండి,
అన్నీ ఆరబోస్తున్నామండి. కొంచెం మెత్తగా ఉంటాయి కదా, అందుకనేసి ఆరబోస్తున్నామండి. ఆరాలా అనేసి మళ్ళీ అట్లనే తేమగా కొంచెం తేమగా ఉంటే బాగుండదు కదా అండి. కానీ ఆరబోస్తున్నామండి, అన్నీ ఆరబోసేసామండి. విత్తనాలన్నీ అక్కడ గమనించారా వీడియోలో? చూడండి ఎన్ని విత్తనాలు అన్నీ ఒక చోట పోసామండి విత్తనాలన్నీ. ఇవి వచ్చేసి మిషన్ కాడించుకొచ్చిన వాటిలో అవన్నీ చిన్న చిన్న బుడ్డలు వచ్చాయి కదండి, అవన్నీ వేరేసినటువంటి అవన్నీ ఒలిచామండి. మళ్ళీ ఇవి కూడా చెరుక్కోవాలండి. మిషన్ కాడించినా కూడా అక్కడక్కడ వస్తాయండి, అట్లనే వేసేయడానికి అయితే అవ్వదండి. మళ్ళీ వాటిలో కూడా చెడు విత్తనాలు బేసనాలు అన్నీ తీసేయాలి అండి. అప్పుడే నీట్గా బాగుంటాయండి చూడ్డానికి కూడా. మనకు అప్పుడు బాగా విత్తనాలు కూడా బాగుంటాయండి. సీడ్స్ ఎంత బాగుంటే అంత బాగా వస్తాయి కదండి చెట్లు మనకు కూడా పొలంలో. చూడండి గమనించారా అన్ని విత్తనాలు. ఇప్పుడు వచ్చేసి మిషన్ కార్డ్ ఇచ్చినటువన్నీ వేరేస్తామండి. అవన్నీ మళ్ళీ కొలుస్తున్నామండి. ఒక్కొక్కసారి అవి అయిపోయిన తర్వాత ఇవి కొలుస్తున్నామండి. చూడండి అక్కడ మా అత్తగారు కొలుస్తూ ఉన్నారండి. చూడండి మేము వచ్చేసి ఎకరాకి 60 సేర్లు వేసామండి. చూడండి అక్కడ వచ్చేసి ఏరుపురుగు మందు అండి. ఏరుపురుగు మందు మనము నల్లకాయ పడడం వల్ల ఏరుపురుగు ఉంటుంది కదండి భూములు, అది కొట్టేయకుండా ఉంటుందని ముందు జాగ్రత్తగా కలిపేసామండి. చూడండి అక్కడ గమనించారు వీడియోలో. అది వచ్చేసి 25 అన్నారా అండి. 25 kgs పడుతుందని చెప్పారండి అతను. పెద్దవి కూడా ఉంటాయంట అండి. చూడండి అక్కడ స్టార్ట్ చేసామండి. చూడండి అక్కడ విత్తనాలు వేయడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. వర్షం ఎక్కువ రావడం వల్ల దున్నేసినా కూడా మళ్ళీ గడ్డి అంతా మలిచేసింది కదా చూడండి. మళ్ళీ గడ్డి మందు చల్లుదాంలే అనేసి ఇంక అట్లనే వేస్తున్నారండి. ఒక 3 times దున్నకులో మళ్ళీ వర్షం వచ్చేసి ఫుల్ గడ్డి వచ్చేసింది అండి. అందుకనేసి అండి అలా. చూడండి మబ్బులు కమ్ముకుంటున్నాయండి. ఈవినింగ్ 5 అప్పుడండి. చూడండి అప్పుడే మబ్బులు వచ్చేస్తున్నాయండి. చూడండి అక్కడ గమనించారా వీడియోలో? చూడండి చుట్టుకారం మా మామ అట్టే నడుస్తూ ఉన్నాడండి. విత్తనాలు సరిగ్గా పడతాయా లేదా అనేసి వెళ్తూ ఉన్నాడండి. స్లోగానే వెళ్తున్నాడండి అతనైతే. వీడియోలో గమనించారా అండి? చూడండి మాకు 1.5 ఎకరా వేయడానికి వచ్చేసి అతను 2.5 hours తీసుకున్నాడండి టైం. స్లోగానే వేశాడండి, బాగా వేశాడండి. 2 సార్లు వేశారండి. చూడండి ఆ మందు చూపెట్టా కదండి, ఎరుపురుగు మందు, అది వేస్తున్నాడు చూడండి అక్కడ. అట్లా మిక్స్ చేసుకోవాలండి అన్ని. చూడండి అక్కడ మిక్స్ చేస్తూ ఉన్నాడు చూడండి మా మామయ్య గారు. మా అత్తగారు కొంచెం ఒత్తిగానే వేయని చెప్తూ ఉన్నదండి అక్కడికి వెళ్ళి. చూడండి ఎంత మబ్బు అయిపోయింది. అప్పుడు 5:30 అయిపోయిందండి టైం. అప్పుడు చూడండి ఇంకా మబ్బు ఎక్కువ అయిపోతుంది. పొగ అనేది ఎంత వచ్చేసింది ఇక్కడ. చూడండి ఇంకా ఉన్నాయండి గింజలు వేయడానికి. ఇంకా ఆఫ్ అయిపోయింది, ఇంకా ఆఫ్ ఉందండి. టోటల్ అంతా వేసేస్తామండి. ఇరిసాలు వేసాం కదండి, ఆ మధ్య చెట్ల మధ్యలో ఉన్నది కూడా వెళ్ళిపోయి ఉంటుంది. వచ్చేసి అనప చెట్లు, కంది చెట్లు వేసామండి. అనపకాయలు కూడా వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు. చూడండి ఇవన్నీ మామిడి చెట్లు అండి. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి. చూడండి
ఆవులు మేసేసాయని మళ్ళీ ఎగురు వచ్చైతే వచ్చేసిందండి. చూడండి, గమనించారా? క్యామ్ మరీ ఎక్కువగా ఏం లేదండి, సరిపోతుందండి, మీడియంలో ఉందండి. చెట్టుకి మధ్య ఉన్న గడ్డి అయితే మళ్ళీ ఇరుసార్లు వేస్తాం కదండి, అడ్డిడ్డానికి కూడా వేస్తారంట అండి. అప్పుడైతే అదంతా వెళ్ళిపోతుందండి. చూడండి, ఇదంతా అయిపోయింది, మళ్ళీ అడ్డిడ్డం కూడా వేస్తారండి. అప్పుడు మబ్బులు అయితే కమ్ముకుంటున్నాయని ఇంక ఇంటికి వెళ్ళాలని అనేసి మా అమ్మగారు అయితే ఇంటికి వెళ్ళమ్మా, ఇంకా మబ్బు అయిపోయింది కానీ నేను ఏడిపించేసి వస్తాను అని చెప్పాడండి అక్కడ. రైతులకు ఎన్ని కష్టాలు ఉంటాయో కదండి. వ్యవసాయం చేయడం కూడా కష్టమే కదా అండి. చూడండి, ప్రతి ఒక్క విషయంలో కష్టపడాలండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.